అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎవ్రీవన్ రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. ఈరోజు మీతో టిఫిన్లోకి చక్కటి టేస్టీ బాగా ఫేమస్ అయిన అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీ రెసిపీని పక్కా కొలతలతో అర్థమయ్యే ఈజీ వేలో హోటల్లాగా టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. మరెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా 250 గ్రామ్స్ అల్లం తీసుకొని తొక్క తీసివేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టీ గ్లాస్ సైజ్ అంత దాంతో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. చూసారు కదా, వాటర్ మరిగాయి. ఇప్పుడు వీటిని పక్కన తీసుకొని దీనిలో వేయించుకున్నటువంటి మెంతులు, మనం వాటర్ ఏ గ్లాస్తో కొలుచుకున్నామో దానితో 1.5 గ్లాస్ చింతపండు పీచు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 2 అవర్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు, 1.5 గ్లాస్ కొలతలో అల్లం, 1/2 గ్లాస్ వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ సాల్ట్, 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ కారం, 1 గ్లాస్ కన్నా ఎక్కువ బెల్లం తీసుకొని ఫైన్గా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడి వేసి తాలింపు వేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా టేస్టీ తీయగా పుల్లగా కారంగా ఉండే అల్లం చట్నీ రెడీ. మీకు ఈ కన్సిస్టెన్సీ కన్నా ఇంకా థిన్గా రావాలంటే 4 గ్లాసెస్కి బదులు 5 గ్లాసెస్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఇది దోశ, పునుగులు, ఇడ్లీలోకి పల్లి చట్నీతో బెస్ట్ కాంబినేషన్. బహుశా అల్లం చట్నీని నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పల్లి చట్నీ రెసిపీని చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 1 కప్పు పల్లీలు అండ్ పుట్నాలు కూడా 2 టేబుల్ స్పూన్ పుట్నాలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పొట్టు తీసేసుకొని రెడీ పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని రుచికి సరిపడా మిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి మాకు సరిపోతుంది. ఇన్ కేస్ మీరు తక్కువ కారం తింటే మిర్చి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలు, పుట్నాలు, ముందుగా వేయించుకున్నటువంటి మిర్చి, నానబెట్టుకున్న చింతపండు, 2-3 రెబ్బల చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లి చట్నీకి తాలింపు వేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే తాలింపు వేస్తే సరి, పల్లి చట్నీ అనేది రెడీ అవుతుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఈ 2 చట్నీలు ఎలా వచ్చాయో, టేస్ట్ కుదిరాయో లేదో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.